ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఈ సైకిల్ పోటీల్లో గెలుపొందిన విజేత పేరు శివ. చూసావా వదిన, శివానే గెలిచాడు. అవును, అమ్మయ్య, ఆ హనుమయ్య కరుణించాడు, నా భర్తనే గెలిపించాడు. అమ్మగారు, మీ చేతుల మీదుగా విజేతకి బహుమతిని అందజేయండి. ఇప్పుడు శివాకి మాధవమ్మ గారు 25,000 రూపాయల్ని బహుమతిగా అందజేస్తారు. ఇవ్వండమ్మా. నా భర్తకి నా చేతుల మీదుగా బహుమతి అందివ్వడం ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. వదినా, విజేత గారికి కంగ్రాచులేషన్స్. అలాగేనండి. ఇప్పుడేమంటారా, దమ్మున్న మొగోడు బావోడే. మేము వస్తామండి. మంచిదమ్మా. పద.
ఏంటండి ఇది? ఇంత సాహసం చేయడం మీకు అవసరమా? అంటే నేను ఎందుకు గెలవాలో చెప్పాను కదా. చెప్పారులేండి. కనీసం వంటి మీద గాయాలు కూడా మీకు నొప్పిని కలిగించడం లేదా? ఏమో ఈ సంతోషంలో నాకు ఏదీ తెలియటం లేదు. మీకేమీ తెలియదు, అన్నీ నేనే చూసుకోవాలి. బా అయ్యో, బాగా నొప్పిగా ఉందా? కొంచెమే. ఇదిగో, ఇంకోసారి ఇలాంటి సాహసాలు చేస్తే ఊరుకునేదే లేదు. ఇంకెందుకు చేస్తాను? ఈ డబ్బుతో రహీం చాచాని అనుకున్న దగ్గరికి పంపించేస్తే అప్పుడు నాకు నేనే పోటీ. చెప్పారులేండి. వదినా, ఎందుకు నవ్వుతున్నావు? ఏమీ లేదు. ఆ మహాబలుడు తలుచుకుంటే కింద పడ్డవాడే పైకి లేస్తాడు, పడదోసేవాడే గోతిలో పడతాడు. అవును, ఆ మాట నిజమని శివ అక్షరాల నిరూపించాడు. వదినా, స్కూల్లో నాన్న ఎదురు చూస్తుంటాడేమో, వెళ్దామా? రహీం చాచా, మనోడు గెలిచాడు. దమ్మున్నోడని నిరూపించాడు. 10 మైళ్ళ సైకిల్ పోటీలో ఎవరెన్ని కుట్రలు పన్నినా తొడగొట్టి నిలిచాడు. జై 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 చిరంజీవ అంటూ పోటీలో నెగ్గి 25,000 రూపాయల బహుమతి అందుకున్నాడు. చాచా, ఇదిగో పందెం గెలిచిన డబ్బులు. मेरा बेटा जीते रहो बेटा, जीते रहो.